ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదంలో దగ్ధమైన తాటాకు ఇళ్లను పరిశీలించి బట్టల సహాయం అందించారు. బత్తుల వెంకటలక్ష్మి రాజనగరం నియోజకవర్గం కోరుకొండ మండలం పశ్చిమ గానుగూడెం గ్రామంలో ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదంలో 3 తాటాకు ఇళ్లు దగ్ధమయ్యాయని తెలిసి హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని స్థానిక ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ బాధిత కుటుంబాలకు అందించిన విషయం మీ అందరికీ విదితమే. జనసేన పార్టీ నాశన కోసం నా వంతు కమిటీ కోఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి ఘటనా స్థలానికి చేరుకుని 3 బాధిత కుటుంబాలకు కట్టుకోవడానికి చీరలు, కప్పుకోవడానికి దుప్పట్లు, అలాగే మగవారికి బట్టలు సహాయం చేసి అండగా నిలబడిన శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి. అందరికీ నమస్కారం అండి. కోరుకొండ మండలం గానుగూడెం గ్రామంలో అయితే రాత్రి 3 పాకలైతే తగలడిపోవడం జరిగింది. మూడు పాకలో కూడా శుభ్రంగా కాలిపోవడం జరిగింది. 3 ఫ్యామిలీలు అయితే చాలా రాత్రి ఇబ్బంది పడ్డారు. అందులో ఒక పాకలైతే భర్తలు లేక ఒక 3 అభాగ్యులు అయితే ఒకే ఇంట్లో ఉండడం జరిగింది. ఒక ఆవిడకైతే కాళ్ళు లేవు. ఆ రాత్రి సమయంలో పాపం ఎవరో కాళ్ళు లేని ఆవిడనైతే బయటికి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా వాళ్ళకి బట్టలు కానీ ఇంట్లో ఉన్న నిత్యావసర వస్తువులు కానీ ఏమీ లేకుండా మొత్తానికి పూర్తి స్థాయిలో తగలపడిపోవటం చాలా బాధాకరమైన విషయం. మాకు పొద్దుట ఆ విషయం తెలియగానే మాకు ఇక్కడ లోకల్ నాయకులు ఫోన్ చేసి చెప్పగానే తక్షణమే ఎమ్మెల్యే గారు ఇక్కడికి వచ్చి ఇక్కడ పరిస్థితులన్నీ చూసి తక్షణమే వాళ్ళకైతే ఆర్థిక సాయం ఒక్కొక్క కుటుంబానికి 10,000 చొప్పున 4 కుటుంబాలకైతే ఆర్థిక సాయం చేయడం జరిగింది. అదేవిధంగా కట్టుకోవడానికి బట్టలు కూడా లేవు, చాలా నిర్భాగ్య స్థితిలో ఉన్నారు వీళ్ళు అనేసి నాకు ఫోన్ చేశారు ఎమ్మెల్యే గారు ఇక్కడి నుంచి. నేను తక్షణమే వీళ్ళకి కట్టుకోవడానికి బట్టలు లేవు, వీళ్ళకి ఏమీ లేవని చెప్పడంతో నేను వాళ్ళకి చీరలు, మగవాళ్ళకి పంచులు, దుప్పట్లు, టవల్లో ఇవన్నీ కొనుక్కుని అయితే తీసుకొచ్చి ఇక్కడ వీళ్ళందరికీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మా నియోజకవర్గంలో ఇంత అలా కాలిపోవడం మాకు చాలా బాధాకరమైన విషయం. అదేవిధంగా వీళ్ళ కుటుంబాలకి తప్పకుండా ఎన్డీఏ కూటమి తరఫున మేమందరం అండగా ఉంటామనేసి వీళ్ళకి చెప్పడం జరిగింది. అదేవిధంగా వీళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి ఇంట్లో కూడా తక్షణమే వీళ్ళకి రాయించే ఏర్పాటు కూడా మేము చేస్తాము. అదేవిధంగా మా పర్సనల్గా కూడా వీళ్ళకి ఇల్లు కట్టుకునేటప్పుడు కూడా మా పర్సనల్ సాయంగా కూడా మేము మా సొంత సాయం కూడా చేస్తామని తెలియజేస్తున్నాను. ఈ కాలిపోయిన కుటుంబాలకి ఎన్డీఏ కూటమి ఎప్పుడు తోడుగా ఉంటుంది. ఈ కాలిపోవడం కూడా చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే వీళ్ళకి ఏ విధమైన సాయం లేకుండా గిన్నెలు కానివ్వండి, ఇంట్లో ఉండే వస్తువులు కానివ్వండి, బట్టలు కానివ్వండి, బీరువాలో డబ్బులు కూడా దాచుకున్నారంట. అవి కూడా కాలిపోవడం చాలా బాధగా ఉంది. పొద్దుటే ఇలాంటి దురదర్శ పరిస్థితులను అందరినీ చూడడం మాకు చాలా బాధగా ఉంది. మేము చేయగలిగిన సాయం అయితే మేము చేసాం. గవర్నమెంట్ తరఫున కూడా వీళ్ళకి పూర్తి స్థాయిలో సాయం అందేలాగా మేము ప్రయత్నిస్తామని తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం.